ఈరోజు నేను మీతో మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ఒక సమస్య. దానిలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ వారికోసిల్ దాని గురించి మాట్లాడతాను. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యాదీప్తి గౌరగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ అండ్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో అసలు వారికోసిల్ అంటే ఏంటి? అది మేల్ ఇన్ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? దానికి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ తర్వాత అవుట్కమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో వారికోసిల్ అంటే ఏంటి అంటే, నార్మల్గా టెస్టిస్ చుట్టూ ఉండే బ్లడ్ వెజల్స్, వీన్స్ ఎస్పెషల్లీ వాపుకి గురవుతాయి అన్నమాట, వాస్తాయి. సో దీన్ని వారికోస్ వీన్స్ అంటాం. ఈ వారికోస్ వీన్స్ నార్మల్గా కాళ్ళల్లో ఉంటాయి. అవి కాకుండా హెమరాయిడ్స్ అంటాం, అక్కడ కూడా ఉంటాయి. అనల్ రీజన్ లో ఉంటాయి. టెస్టిక్యులర్ రీజన్ లో ఉంటే దాన్ని వారికోసిల్ అంటాం. సో దీని వల్ల ఏంటి ప్రాబ్లం, ఏం జరుగుతుంది? సో నార్మల్గా స్పెర్మటోజెనిసిస్ అంటే స్పర్మ్స్ పెరగడానికి కొంచెం లో టెంపరేచర్ కావాలి. నార్మల్ బాడీ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ కావాలన్నమాట. సో ఆ టెంపరేచర్లో స్పెర్మటోజెనిసిస్ అనేది మంచిగా జరుగుతుంది. కాకపోతే ఈ వారికోసిల్ వల్ల ఏంటి, ఈ వీన్స్ అనేవి టెస్టిస్ పక్కన ఉండడం వల్ల టెస్టిక్యులర్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది, వేడి పెరుగుతుంది అక్కడ. సో ఎప్పుడైతే వేడి పెరిగిందో స్పెర్మటోజెనిసిస్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ ప్రొడక్షన్ అయ్యే స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది, వాటి మొటిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ మూడిట్లో ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇందులో 3-4 గ్రేడ్స్ ఆఫ్ వారికోసిల్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. యూజువల్గా అందరూ వారికోసిల్ ఉన్న పేషెంట్స్కి ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఉండదు, చాలా వరకు తక్కువే ఉంటుంది. నార్మల్ పాపులేషన్లో 20% పేషెంట్స్కి వారికోసిల్ ఉన్నా వాళ్ళకి ఏమీ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఉండదు. కాకపోతే ఇన్ఫర్టైల్ పేషెంట్స్లో 40% వరకు వారికోసిల్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. దీనికి ఎలాగ ట్రీట్మెంట్ ఇవ్వాలి? యూజువల్లీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 వారికోసిల్ ఉంది, పెద్ద స్పర్మ్ పారామీటర్స్లో పెద్ద చేంజెస్ ఏమీ లేనప్పుడు దాన్ని మనం ఏమీ ట్రీట్మెంట్ చేయకుండా ఉండడమే కరెక్ట్. అలా కాకుండా గ్రేడ్ 3, గ్రేడ్ 4 వారికోసిల్ ఉంది, సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే సివియర్ ఆలిగోయాసినోటెట్రాజోస్పర్మియా ఉంది అంటే దాన్ని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఏం చేస్తారు? ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 వారికోసిల్ ఉన్నప్పుడు, అంటే మనం పాల్పేట్ చేసినప్పుడు మనకి స్కాన్లో పాల్పేట్ చేసినప్పుడు ఏం కనబడే వారికోసిల్ అనమాట, మనం చూడగలిగి పాల్పేట్ చేయగలిగే వారికోసిల్ ఉన్నప్పుడు మనం దాన్ని ట్రీట్ చేయాలి. వారికోసిలెక్టమీ అంటాం ఆ ప్రొసీజర్ని. సో ఈ ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ వారికోసిల్ లావైన వీన్స్ అన్ని నార్మల్ సైజ్కి వస్తాయి అండ్ టెంపరేచర్స్ అనేవి నార్మలైజ్ అవుతాయి. సో అందువల్ల స్పర్మ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. బట్ కౌంటర్ వైజ్ ఒక్కసారి ఏమవుతుంది అంటే స్పర్మ్ పారామీటర్స్లో చాలా డిటీరియేషన్ కూడా కలగచ్చు. అందుకని వారికోసిల్ రిపేర్ చేసుకునే ముందు ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్, ఎస్పెషల్లీ పిల్లల్ని కలాలనుకునే వాళ్ళు, ఒక 2 to 3 శాంపిల్స్ స్పర్మ్ అనేది ఫ్రీజ్ చేసుకుని ఉంచుకోవడం ఈజ్ అ బెటర్ ఆప్షన్. ఆ తర్వాత వారికోసిలెక్టమీ అండర్గో అవడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత ఒక 90 days అట్లీస్ట్ మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ స్పర్మ్స్ టు కమ్. అండ్ నార్మల్ స్పర్మటోజెనిసిస్ జరిగి స్పర్మ్ రావడానికి ఒక 90 days సైకిల్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఒకసారి సెమెన్ అనాలిసిస్ చూసి ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే వారికోసిలెక్టమీకి ముందు తర్వాత పెద్ద స్పర్మ్ ఇంప్రూవ్మెంట్ అనేది కనబడలేదు మెనీ స్టడీస్లో. బట్ పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయి, పెయిన్, డ్రాగింగ్ సెన్సేషన్, సిట్టింగ్ పొజిషన్లో పెయిన్ ఉన్నప్పుడు వీల్ గో అహెడ్ విత్ వారికోసిలెక్టమీ. సో అది కాకుండా ఈ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో మెయిన్గా చాలా సివియర్ వారికోసిల్స్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ ప్రొసీజర్స్కి, ఇక్సీ ప్రొసీజర్స్కి వెళ్ళడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఇది వారికోసిల్ యొక్క ట్రీట్మెంట్ అండ్ కాంప్లికేషన్స్. థ్యాంక్ యూ.